Okay, so today topic is scales in fishes. So fishes లో ఉన్నటువంటి how many types of scales is there in the fishes animals. సో ఈ ఫిషెస్లో ఉన్నటువంటి స్కేల్స్ గురించి మనం డీటెయిల్గా టుడే క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో టోటల్గా స్కేల్స్లో ఫిషెస్లో ఉన్నటువంటి స్కేల్స్ ఏంటంటే ప్లాకాయిడ్ స్కేల్స్, సైక్లాయిడ్ స్కేల్స్, టీనాయిడ్ స్కేల్స్, గానాయిడ్ స్కేల్స్ అని చెప్పి సో 4 types of scales అనేవి ఫిషెస్ని కవర్ చేస్తూ ఉంటాయి అనమాట. So in many vertebrates, the exoskeleton covering of body is made up of 2 types of scales. So rendu, okay, 2 types of scales, epidermal and dermal. So epidermal and dermal అంటే పై వైపున ఒక రకమైన స్కేల్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి స్కేల్స్ కింద కూడా ఉంటాయి. సో ఈ స్కేల్స్ ఏమవుతాయంటే పైన ఉన్న స్కేల్స్ ర్యాషెస్కి సో వెళ్ళిపోయినప్పుడు మన కింద ఉన్నటువంటి డర్మల్ స్కేల్స్ అనేది ఫామ్ చేసే న్యూ స్కేల్స్ని ఫామ్ చేసుకుంటున్నటువంటి స్ట్రక్చర్ అనేది ఆ ఫిషెస్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఎపిడర్మల్ స్కేల్స్ ఆర్ కార్నిఫైడ్ డెరివేటివ్స్ ఆఫ్ మాల్ఫీజియన్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్. సో ఈ డెరివేటివ్స్ మాల్ఫీజియన్ లేయర్స్ నుంచి ఎపిడర్మస్ డెరివేటివ్స్ నుంచి మనకి స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దే ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ టెరెస్ట్రియల్ vertebrates such as reptiles, birds and mammals. సో ఇక్కడ మనకి టెరెస్ట్రియల్ వర్టబ్రేట్స్ ఏంటి, ఫస్ట్ టైం యాంఫీబియన్స్ వస్తాయి, ఆఫ్టర్ దట్ రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ అనేవి వస్తాయి. సో వీటిపైన అన్నిటికీ మనకి ప్రొటెక్టెడ్ ద స్కిన్ ఉంటుంది. సో ఈ స్కిన్ అనేది ఫిషెస్లో మనకి ఏంటంటే స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి, రిమైనింగ్ అనిమల్స్లో మనకి ఏంటంటే స్కిన్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, సో ఇవంతా అంటే డెర్మల్ స్కేల్స్, డెర్మల్ లేయర్స్ నుంచి ఫామ్ అయినటువంటి స్ట్రక్చర్స్ అనమాట. So if dermal scales are mesenchyme in origin and especially developed in the fishes. Okay, so especially developed in the fishes. So ఈ యొక్క mesenchyme cells నుంచి మనకి ఈ స్కేల్స్ అనేది డర్మల్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫిషెస్ అనిమల్స్. సో దెర్ ఆర్ స్మాల్ థిన్ కార్నిఫైడ్ calcareous or bony plates which fit closely together or overlap. సో ఇవి ఎలా ఉంటాయంటే స్ట్రక్చర్ అనేది స్మాల్ సైజ్లో థిన్గా కార్నిఫైడ్తో calcareous స్ట్రక్చర్తో, క్యాల్కేరేషన్ మీన్స్ కాల్షియం కార్బోనేట్. ఓకే, ఆర్ బోనీ ప్లేట్స్ విచ్ ఫిట్ క్లోజ్లీ టుగెదర్ ఆర్ ఓవర్లాప్. సో ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసుకున్నటువంటి స్కేల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయినటువంటి స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. సో యాజ్ రిగార్డ్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ స్కేల్స్ ఆన్ ఫిష్ బాడీ ఈజ్ కన్సర్న్, దే ఆర్ మోస్ట్ ఆఫెన్ imbricated and thus overlap stringless on the roof form. Okay, okay na? So these are overlap like stringles on the roof, so with their free margins directed towards the tile, so as to minimize the friction of water. So ఇది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ అనేది their free margins directed towards the tile, so as to minimize the friction of water. సో వాటర్లో ఫ్రిక్షన్ అయినట్టు మనకు కనిపిస్తుంది. సో బట్ సమ్టైమ్స్ టోటల్ రివర్సల్ ఆఫ్ ది ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇన్ సీన్స్ ఆఫ్ సమ్ ఫిషెస్. కొన్ని ఫిషెస్లో మనం చూసుకున్నప్పుడు అంటే దిస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది స్కేల్స్ అరేంజ్మెంట్ ఇస్ ద టోటలీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అమాంగ్ బార్బాక్స్ అండ్ ఫ్రెష్ వాటర్ ఈల్ అనిమల్స్ అంటే లోటా ఫిషెస్లో కానీ యాంగ్యులాస్ ఫిషెస్లో కానీ సో ప్యాటర్న్ అనేది మొజాయిక్ టైప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్తో ఉన్నటువంటి ఓవర్లాపింగ్ చేసినటువంటి స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దే ఆర్ సపరేటెడ్ మినిట్లీ ఆర్ మీట్ దేర్ నైబర్స్ ఓన్లీ అట్ దే మార్జిన్స్. సో మార్జిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దీంట్లో మనకి ఈ యొక్క స్కేల్ యొక్క స్ట్రక్చర్స్ అన్నమాట ఇది. సో స్కేల్ యొక్క స్ట్రక్చర్స్లో మనం చూసుకుంటే థిన్గా ఉంటుంది, సో అలాగే మొజాయిక్ స్టైల్లో ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే కార్నిఫైర్స్తో తయారై ఉంటుంది, అలాగే క్యాల్కేరియస్ బోనీ ఫిషెస్తో బోనీ స్ట్రక్చర్స్ అంటే బోన్స్ అంటే ఫామ్ ఉంటాయి. సో అలాగే కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయినటువంటి స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో స్కేల్స్ ఆర్ వెరీ ఇన్ సైజ్ అండ్ షేప్ డిఫరెంట్ స్పీసెస్. సో డిఫరెంట్ స్పీసెస్లో మనకి స్కేల్స్ అనేవి సైజ్లో కానీ షేప్స్లో కానీ డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి. సో ఆల్ ఫిషెస్లో ఎక్సెప్ట్ ఫ్యామిలీ సైలూడియన్, సో ఫ్యూ బాటమ్ డెలర్స్ కవర్స్ బై ద స్కేల్స్. సో మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్ అనిమల్స్ అన్ని ఫ్యామిలీస్లోనూ మనకి ఏంటంటే స్కేల్స్ అనేవి ప్రొటెక్షన్గా ఉంటాయి. సో ఎంటైర్ బాడీ ఈజ్ కవర్డ్ విత్ ది స్కేల్స్. So scales are usually found covering entire body of the surface, but in some fishes such as Chimera, Spilodon,
and aspirances. The scales are present in the localized region or areas of the body. So కొన్ని ఫిషెస్లో మాత్రమే లైక్ దట్ క్యామిరాస్ అండ్ పాలియోడాన్స్ యాన్సిపెన్సెస్ అలాంటి ఫిషెస్లో మాత్రం ఇక్కడ ఏంటంటే సమ్ ఏరియాస్ మాత్రమే ఈ స్కేల్స్ నుండి కవర్ చేస్తాయి. సో రిమైనింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఫ్యామిలీస్ అంతా ద బాడీ ఈస్ కవర్డ్, ఎంటైర్ బాడీ ఈస్ కవర్డ్ సర్ఫేస్ ఆఫ్ ది స్కేల్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో ప్రిమిటివ్లో అంటే ప్రిమిటివ్ ఆర్గాన్స్ ఫిషెస్ ఉన్నాయి కదా లైక్ దట్ ప్లాకోడర్మీ యానిమల్స్. సో ఈ ప్లాకోడర్మీ యానిమల్స్లో మనకు ఫాజిల్స్గా ఉన్నాయి. సో ఫాజిల్స్ అంటే ఏంటి, ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ లైవ్లో లేవన్నమాట. సో ఈ ప్రిమిటివ్ ఫాజిల్స్ యానిమల్స్లో మాత్రం మనకి ఏంటంటే సైలూరియన్ డివోనియన్ పీరియడ్స్లో ఎగ్జోస్కెల్టన్స్గా మనకి ప్లేట్స్ టైప్లో ఉన్నటువంటి స్కేల్స్ అనేవి మనకి 3 లేయర్స్లో ఫామ్ అవుతుంది. సో 3 లేయర్స్లో ఫామ్ అయినప్పుడు మనకి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు లేయర్స్ అంటే 3 లేయర్స్ ఏముంటాయి, ఒకటి ఎక్టోడర్మ్స్ అండ్ సెకండ్ మిసోడర్మ్ అండ్ థర్డ్ వన్ వచ్చి ఎండోడర్మ్. సో 3 లేయర్స్ ఆఫ్ ది ప్లేట్స్ అనేవి ప్లాకాయిడ్ టైప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ద ఇన్నర్ మోస్ట్ లేయర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంపాక్ట్ బోన్స్తో ఫామ్ అయినటువంటి స్పాంజీ వాస్కులర్స్తో డెంటైన్. ఆల్రెడీ ద డెంటైన్. సో డెంటైన్ అంటే ఏంటి, హ్యూమన్స్లో మనకి టీత్స్ యొక్క టీత్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు డెంటైన్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్ట్ ఆఫ్ ది బోన్స్ టైప్లో ఉంటుంది. సో ఈ డెంటైన్ని మనం యూస్ చేసుకొని స్కేల్స్గా కూడా ఈ ఫిషెస్లో మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అకార్డింగ్ టు ద ఆరిజిన్ ఆఫ్ ది స్కేల్స్. సో ఇక్కడ ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, సో దోస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద సెక్రెటరీ యాక్టివిటీ ఆఫ్ బోత్ ఎపిడర్మిస్ అండ్ ఎపిడర్మిస్. సో ఈ స్కేల్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే డర్మిస్ నుంచి. సో డర్మిస్లో ఉన్నటువంటి క్యాల్కేరియస్ అంటే కాల్షియం కార్బోనేట్ని రిలీజ్ చేయడం వల్ల సో పైన ఉన్నటువంటి ఎపిడర్మిస్ లేయర్స్ని ఫామ్ చేస్తుంది. సో ఎపిడర్మిస్ లేయర్ అనేది ఫామ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ర్యాషెస్లో కానీ ఫైటింగ్లో కానీ ఇలాంటి కొలాప్సెస్లో మనకి ఆ స్కేల్స్ అనేది రిమూవ్ అయినప్పుడు ఎపిడర్మిస్ వెళ్ళిపోయినప్పుడు డర్మిస్ ప్లేస్లో మనకేంటి ఎపిడర్మిస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో సచ్ టైప్ ఆఫ్ స్కేల్స్ అనేది అన్ని స్కేల్స్లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో యాజ్ ద ప్లాకాయిడ్ స్కేల్స్ ఆఫ్ ది ఎలాస్మోబ్రాంక్. ఎలాస్మోబ్రాంక్ మీన్స్ స్కోలోడాన్ ఫిషెస్. సో స్కోలోడాన్ ఫిషెస్లో సచ్ లైక్ దట్ ప్లాకాయిడ్ స్కేల్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంది. సో నాన్ ప్లాకాయిడ్ స్కేల్స్ అంటే రిమైనింగ్ ఆఫ్ ది నాన్ ప్లాకాయిడ్ స్కేల్స్ లైక్ దట్ cycloid and ctenoid and ganoid. So such type of scales derived from the dermis and only the scales of teleost. So teleost animals lo manaki teleost animals ante enti ostrictics animals ante bony fishes ante ikkada అస్థి చేపలు అని చెప్తారు కదా, బోన్స్తో ఫామ్ అయినటువంటి అనిమల్స్ అంతా టీలియాస్ట్ ఫిషెస్ అనమాట, ఆస్ట్రిక్టిక్స్ అనిమల్స్ అనమాట. సో ఇవంతా ఏంటంటే ఓన్లీ డర్మిస్ నుంచి ఈ నాన్ ప్లాకాయిడ్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ప్లాకాయిడ్ స్కేల్స్ అంతా ఏంటంటే డర్మిస్ అండ్ ఎపిడర్మిస్ రెండింటి నుంచి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనము వాట్ టైప్ ఆఫ్ స్కేల్స్ అంటే సో విల్ కంటిన్యూ ద క్లాస్. టైప్స్ ఆఫ్ స్కేల్స్ చూసుకున్నప్పుడు మనకి కాస్మాయిడ్ స్కేల్స్, ప్లాకాయిడ్ స్కేల్స్, గానాయిడ్ స్కేల్స్, సైక్లాయిడ్ స్కేల్స్, టీనాయిడ్ స్కేల్స్. ఓకే, సో మీకు ప్లాకాయిడ్ స్కేల్స్ అనేది దాని ఏంటి అనేసి ఫస్ట్ అది తెలుసుకుంటే సో దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ స్కేల్స్ అంతా ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ప్లాకాయిడ్ స్కేల్స్. సో దీస్ స్కేల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలాస్మోబ్రాంక్ ఫిషెస్. షార్క్ ఫిషెస్లో మనకి కనిపిస్తుంది ఏది ప్లాకాయిడ్ స్కేల్స్. లైక్ ప్రిమిటివ్ ఫిషెస్లో కూడా మనకు ప్లాకాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. So each scale has a disc-like basal plate embedded in the dermis and a spine projecting out through the epidermis. So ఇక్కడ basal disc-like structure ఉంటుంది, basal plate అనేది ఉంటుంది. You will see the figure. So మీరు ఇక్కడ ఫిగర్ చూసుకోండి. సో ఇక్కడ ఇవంతా టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనమాట. సో దిస్ ఇస్ ద టీనాయిడ్, దిస్ ఇస్ ద సైక్లాయిడ్, ఇది కూడా సైక్లాయిడ్ ఫిషెస్, ఇవంతా గానాయిడ్ ఫిషెస్. సో ఇక్కడ ఉన్నటువంటిది ప్లాకాయిడ్ ఫిషెస్, ప్లాకాయిడ్ స్కేల్స్. సో ఈ ప్లాకాయిడ్ స్కేల్స్లో ఏంటంటే ఒక
ప్లేట్ అనేది డిస్క్ లైక్ స్ట్రక్చర్లో మనకు డిస్క్ ఎలా ఉంటుంది, సిడి టైప్లో ఉన్నటువంటి డిస్క్ ఎలా ఉంటుందో ఆ డిస్క్ లైక్ స్ట్రక్చర్లో బేసల్ ప్లేట్ అనేది ఎంబెడెడ్ ఇన్ టు ద డెర్మిస్. సో డెర్మిస్ నుంచి ఫామ్ అవుతుంది. అండ్ స్పైన్ ప్రాజెక్టింగ్ అవుట్ త్రూ ద ఎపిడెర్మిస్, దానిపైన స్పైన్తో తయారైన అంటే ఇలాంటి ఇక్కడ చూడండి ఇలాంటి స్ట్రక్చర్ అనేది బేసల్ ప్లేట్ ఉంటుంది, దానిపైన మనకి స్పైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ స్పైన్ స్ట్రక్చర్ అనేది మనకి throughout the epidermis. So throughout the epidermis పైన ఫామ్ అవుతుంది. సో ఇన్ స్ట్రక్చర్ ఏ ప్లాకాయిడ్ స్కేల్స్ రిజెంబుల్స్ ఏ టూత్. సో ఇది టూత్ లైక్ స్ట్రక్చర్స్, అంటే మన హ్యూమన్స్లో కానీ రిమైనింగ్ యానిమల్స్లో టూత్ ఎలా ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మన ప్లాకాయిడ్స్లో క్లారిటీగా కనిపిస్తుంది. సో ద స్పైన్ హ్యాస్ an external covering of the enamel like. సో ఈ స్పైన్ అనేది మనం ఎనామిల్ ఎలా టీత్స్ని కవర్ చేస్తూ ఉంటుందో సో సచ్ లైక్ ఆఫ్ it gives the external covering of the spine working as a spine is the same of the enamel structure. సో ఎనామిల్ స్ట్రక్చర్ అనేది మనకి ఎలా హార్డ్గా ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్గా ఉన్నటువంటి విట్రోడెంటైన్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేస్తుందో సో అలాగే స్పైన్ కూడా ఆ ప్లాకాయిడ్ స్కేల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దే కవర్ విత్ ద ప్లాకాయిడ్ స్కేల్ డిస్క్ లైక్ బేసల్ ప్లేట్స్ని కవర్ చేస్తున్నటువంటి స్పైన్స్ అనేది ఉంటాయి. సో ఈ స్పైన్స్ అంతా ఏంటంటే ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసుకుంటున్నటువంటి స్కేల్స్ మనకు కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ఫాలోడ్ బై ఎ లేయర్ ఆఫ్ డెంటైన్ ఎన్క్లోజింగ్ ఏ పల్ప్ క్యావిటీ. సో ఫ్రమ్ విచ్ సెవరల్ బ్రాంచింగ్ డెంటైన్ ట్యూబ్యూల్స్ రేడియేట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, సో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి బ్రాంచింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. The center of the basal plate is performed by an aperture to provide entrance to the blood vessels. సో ఇలా ఉన్నటువంటి స్ట్రక్చర్ దగ్గర మనకి ఎంట్రన్స్ ద బ్లడ్ వెజల్స్. సో వాటికి కూడా మనకు బ్లడ్ వెజల్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫామ్ అవ్వాలి. అలాగే నర్వ్ సిస్టమ్. సో నర్వ్స్ అనేది టు ఫామ్ విత్ ద డర్మిస్ నుంచి కమ్ టు ద బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ యూజ్డ్ ఇన్ ద స్కేల్స్. సో స్కేల్స్ అనేది డర్మిస్ నుంచి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. So the blockoid scales are closely set in skin but do not overlap each other and giving a sandpaper like quality to the skin. So ఇది blockoid scales అనేటివి do not overlap, ఎక్కువ ఓవర్లాప్ లేకుండా స్మాల్గా ఉన్నటువంటి ఒకదాని పక్కన ఒకటి అరేంజ్డ్ అయినట్లుగా మనకి ఈ యొక్క blockoid scales అనేటివి క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి అరౌండింగ్ ఆఫ్ ది స్కిన్. సో స్కిన్ సరౌండింగ్స్లో మనకి ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీస్ ద blockoid scales. ప్లాకాయిడ్ స్కేల్స్ మనకు మెయిన్ బేస్ ఆఫ్ ది స్కేల్స్ యొక్క ఫస్ట్. సో దీస్ స్కేల్స్ ఆర్ క్యారెక్టరైజ్ ఆఫ్ ది సీన్ ఇన్ ద ఎలాస్మోబ్రాంక్ ఫిషెస్. సో ఈచ్ స్కేల్ హ్యాస్ ఏ పర్టికులర్ డిష్ లైక్ బేసల్ ప్లేట్ ఎంబెడెడ్ ఇన్ ద డెర్మిస్ అండ్ spine projecting out through the epidermis. In structure of placoid scales resembles a tooth. The spine has an external covering of enamel-like structure. అనేది ఎలా ఉంటుందంటే the enamel structure are like that hard and transparent material called vitrodentines material. So this is followed by a layer of dentines enclosing a pulp cavity of the several branching dentine tubules. Different directions. డిఫరెంట్ డైరెక్షన్స్లో బ్రాంచింగ్స్ డెంటైన్స్ ఉన్నట్లు ఈ ప్లాకాయిడ్ స్కేల్స్ అనేవి అరేంజ్ అవుతాయి. ద సెంటర్ ఆఫ్ ది బేసల్ ప్లేట్స్, మిడిల్లో మాత్రం బేసల్ ప్లేట్ అనేది అలాగే సెంటర్లో ఉంటుందన్నమాట. సో పర్ఫార్మ్ బై ద అపెంచర్ ప్రొవైడ్ ఎంట్రన్స్ టు ద బ్లడ్ వెజల్స్. ఆ బేసల్ ప్లేట్స్లోంచి మనకి బ్లడ్ వెజల్స్ అనేవి అలాగే నర్వ్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆ బ్లడ్ వెజల్స్ కానీ నర్వ్స్ కానీ డెర్మిస్ నుంచి ఫామ్ అవుతాయి. So the placoid scales are closely set in the skin but do not overlap each other and giving a sandpaper like quality to the skin. So skin laga protect chestunnatuvanti placoid scales. So this is the placoid scales anamata. Derivatives of the placoid scales in the seen in the elasmobranch fishes anamata. Okay, you will see the figure. After that cycloid chudamu. So next cycloid fishes, cycloid scales. So the cycloid scales are thin, flexible, translucent plate. ఇది ఎలా ఉంటుందంటే థిన్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ట్రాన్స్లెంట్ ప్లేట్స్గా ఉంటాయి. రాదర్ సర్క్యులర్ ఇన్ అవుట్లైన్, గా ఉంటుంది.
thicker in the center and marked with several concentric lines of growth which can be used for determining the age of fish. సో ఇది ఈ యొక్క దానిపైన ఉన్నటువంటి స్కేల్స్ యొక్క కాన్సెంట్రిక్స్ లైన్స్ని బేస్ చేసుకొని ద గ్రోత్ ఆఫ్ ది స్కేల్స్ యొక్క గ్రోత్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు దే డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ది ఫిష్. ఆ ఫిష్ యొక్క ఏజ్ ఎంత ఉంది అని చెప్పి మనం ఈ స్కేల్స్ని బేస్ చేసుకొని చెప్పగలుగుతాం అనమాట. సో ఆల్రెడీ యూ నో ద మొలస్కన్ అనిమల్స్. సో మొలస్కన్ అనిమల్స్లో కూడా మనకి ఏంటంటే స్నైల్ చూసుంటారు. సో స్నైల్ పైన మనకు కర్పరాలు ఉంటాయి కదా. సో ఈ కర్పరం పైన ఉన్నటువంటి లైన్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామో దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఐడెంటిఫై ద స్నైల్. సో స్నైల్ యొక్క ఏజ్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ ద సీన్ ఇన్ ద సైక్లాడ్ ఫిషెస్లో మనకి స్కేల్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క ఏజ్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట, డిటర్మైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దే ఆర్ ఫౌండ్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ టీలియాస్టిన్ ఫిషెస్ హ్యావింగ్ సాఫ్ట్ రేడ్ ఫిన్స్. సో ఈ యొక్క లార్జ్ నెంబర్స్ ఆఫ్ టీలియాస్ట్ ఫిషెస్లో మనకి సైక్లాయిడ్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఓకే, సో హ్యావింగ్ సాఫ్ట్ రేడ్ ఫిన్స్ సచ్ యాజ్ లేబియో, కట్లా, బార్బస్, సిరాహినా, మురాగస్ ఇలాంటి ఫిషెస్లో సచ్ టైప్ ఆఫ్ ఆల్ ఆస్టిక్టిస్ అనిమల్స్లో మనకి సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది స్కేల్ యొక్క స్ట్రక్చర్లో చూసుకున్నప్పుడు ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది స్కేల్ ఈజ్ కాల్డ్ ద ఫోకస్. సెంట్రల్ పార్ట్ని ఫోకస్ అంటారు. అండ్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ టు డెవలప్. దాని తర్వాత ఫస్ట్ పార్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్ మెనీ స్పీసెస్ అబిలివ్ గ్రూ అండ్ రాడే రన్ ఫ్రమ్ ద ఫోకస్ టువర్డ్స్ ద మార్జిన్ ఆఫ్ ది స్కేల్స్. అన్ని అనిమల్స్లో కూడా మనకి ఈ ఫోకస్ అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్కేల్స్ని మార్జిన్ ఆఫ్ ది స్కేల్స్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో దే ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ కవరింగ్ ఓవర్ ద స్కిన్ అండ్ ప్రొజెక్ట్ డయాగ్నోలీ ఇన్ అన్ ఇంబ్రికేటింగ్ ప్యాటర్న్. సో ఈ డయాగ్నోల్గా ఉన్నటువంటి ఇంబ్రికేటింగ్ ప్యాటర్న్లో ద పార్ట్ ఆఫ్ ది స్కేల్స్ విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు వ్యూ ఇన్ సైటో కండిషన్స్ పోస్టీరియర్ ఏరియాలో కనిపిస్తుంది. జనరలీ షోస్ లెస్ డిస్టింక్ట్ రిడ్జెస్ సర్క్లై క్రోమటోఫోర్స్ ఆర్ ఆల్సో సమ్టైమ్స్ అటాచ్డ్ టు ఇట్. దీనికి ఒక్కోసారి క్రోమటోఫోర్స్ అనేది అటాచ్ అవుతాయి. ఎందుకోసం అంటే దే కలర్ ఐడెంటిఫై కలర్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది అన్నమాట స్కేల్స్ పైన. సో ద యాంటీరియర్ ఏరియా లైస్ ఎంబెడెడ్ ఇన్ ద స్కేల్స్. సో దీస్ ద సైక్లాయిడ్ స్కేల్స్. సో యూ విల్ సీ ద సైక్లాయిడ్ స్కేల్స్. ఈ సైక్లాయిడ్ స్కేల్స్లో మనకి ఏంటంటే మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ మనకేముంటుంది ఫోకస్ అనేది ఉంటుంది. సో దానిపైన మనకి ఏంటంటే ఈ బేసల్ ప్లేట్స్ అనేది రౌండ్ షేప్లో ఫామ్ అవుతూ వస్తుంది. సో ఈ సర్కిల్స్ ఎన్ని ఫామ్ అవుతూ ఉంటాయో అన్ని సర్కిల్స్లో మనకి ఏంటంటే గ్రూవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. సో ఈ కాన్సెంట్రిక్ గ్రూవ్స్ అనేది ఫామ్ అయ్యే గ్రోత్ అనేది సో ఐడెంటిఫై ద ఫిష్ యొక్క ఏజ్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దీస్ సచ్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఇస్ సీన్ ఇన్ ద టీలియాస్ట్ ఫిషెస్. సో టీలియాస్ట్ ఫిషెస్లో లేబియా రోహిత, సిర్లా మురహల, సో ఇలాంటి సచ్ టైప్ ఆఫ్ అనిమల్స్లో మనకి సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. సో మిడిల్లో బేసల్ ప్లేట్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్లాకాయిడ్ స్కేల్ అంటే నార్మల్గా అంటే ఇక్కడ కింద వైపున ఉంటుంది, బేసల్గా ఉంటుంది. బట్ ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది. సో మిడిల్ నుంచి మనకి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో లేయర్స్ అనేవి గ్రూవ్స్ అనేవి ఫామ్ అవుతూ సో మనకి ఒక టైప్ ఆఫ్ స్కేల్స్ని అంటే ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినటువంటి స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ప్లాకాయిడ్ స్కేల్స్లో ఏంటంటే సమ్వాట్ డిఫరెంట్. దీనికన్నా ఇది కొంచెం పక్కన ఉంటాయి. ఇవి ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినటువంటి స్ట్రక్చర్ అయితే మనకు ప్లాకాయిడ్లో కనిపించదు. బట్ ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి ఈ ఫిగర్ని ఒకసారి మీరు చూసుకోండి. ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ అంటే స్టార్టింగ్లో ఈ లేయర్స్ అనేటివి ఉన్నాయి కదా. సో ఈ లేయర్స్ అనేది సమ్వాట్ లెస్గా ఉంటాయి, తక్కువగా ఉన్నటువంటి ఫార్మేషన్లో ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే సో ఇవి పెద్దగా అవుతుంటాయి, చాలా లేయర్స్ అనేవి గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ ర్యాషెస్లో అంటే ఏదైనా ఎనిమీస్ హాని చేసినప్పుడు ఈ స్కేల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో రిమూవ్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త స్కేల్స్ ఫామ్ అవుతాయి కదా, డెర్మిస్ నుంచి ఫామ్ అవుతాయి. సో ఫామ్ అయినప్పుడు కూడా ఇదే స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద సైక్లాయిడ్ స్కేల్స్ అనమాట. సో సైక్లాయిడ్ స్కేల్స్, ప్లాకాయిడ్ స్కేల్స్. సో ప్లాకాయిడ్ స్కేల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎలాస్మోబ్రాంక్ ఫిషెస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? లేబియో రోహిత అనేటువంటి ఎగ్జాంపుల్.
సో నెక్స్ట్ వచ్చి టీనాయిడ్ చూద్దాము. లేబియోరహిత కట్ల. ఓకే, సో టీనాయిడ్లో చూసుకుంటే సో ద టీనాయిడ్ స్కేల్స్ ఆర్ ఆల్సో సర్క్యులర్ షేప్లో ఉంటాయి. ఇది కూడా ఎలా ఉంటుందంటే సమ్వాట్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది and can be distinguished from the cycloid scales by having a more or less secreted free edges. సో cycloid scales ఎలా ఉంటాయి, దాని సచ్ టైప్ ఆఫ్లో మనకి ఈ టీనాయిడ్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫ్రీ ఎడ్జెస్ ఉంటాయి, బట్ దీంట్లో ఏంటంటే లెస్గా ఉన్నటువంటి ఫ్రీ ఎడ్జెస్ అనేవి కవర్ అవుతాయి. సో మోర్ ఎవర్ సెవరల్ స్పైన్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది పోస్టీరియర్ ఏరియా ఆఫ్ ది స్కేల్స్. సో ఇక్కడ ఏంటంటే సెవరల్ స్పైన్స్ అనేది ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది పోస్టీరియర్ ఏరియా ఆఫ్ ది స్కేల్స్. సో పోస్టీరియర్లో స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీస్ స్కేల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ హైయర్ టీలియాస్ సచ్ యాజ్ పెర్చ్ అండ్ సన్ఫిష్ ఎక్సెట్రా. సో దీంట్లో ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే పెర్చ్ అండ్ సన్ఫిష్. సో ఈ సచ్ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనకి టీనాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. సో దేర్ ఆర్ మోర్లీ ఫిర్మ్లీ అటాచ్డ్ అండ్ దేర్ ఎక్స్పోజ్డ్ ఫ్రీ హిండ్ పార్ట్ which are not overlapped bear numerous small plume like teeth and spines. సో ఇది ఎలా ఉంటుందంటే టీనాయిడ్ స్కేల్స్ అనేటివి సో దే ఆర్ మోర్ ఫిర్మ్లీ అటాచ్డ్ అండ్ దేర్ ఎక్స్పోజ్డ్ ఫ్రీ హిండ్ పార్ట్. సో ఫ్రేమ్గా ఉన్న అటాచ్ అయినటువంటి ఎక్స్పోజ్ అయినటువంటి ఫ్రీ హిండ్ పార్ట్స్ విచ్ ఆర్ నాట్ ఓవర్లాప్డ్. సో ఇక్కడ ఓవర్లాప్ అనేది కనిపించదు. ఓకే, ఓవర్లాప్డ్ బియర్ న్యూమరస్ స్మాల్ క్యూమ్ లైక్ టీత్ ఆర్ స్పైన్స్. ఇంటర్మీడియట్ టైప్స్ బిట్వీన్ cycloid and టీనాయిడ్ స్కేల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ సర్టెన్ ఫిషెస్ సచ్ యాజ్ ఫ్లౌండర్స్ మే బియర్ బోత్ టైప్స్ టీనాయిడ్ స్కేల్స్ డార్సలీ అండ్ cycloid స్కేల్స్ వెంట్రలీ. సో ఈ దెర్ ఆర్ మోర్ టీనాయిడ్ ఫిషెస్లో ఏంటంటే ఫ్రీ హిండ్ పార్ట్స్ అనేవి విచ్ ఆర్ నాట్ ఓవర్లాప్డ్. ఇక్కడ ఓవర్లాప్ కాకుండా న్యూమరస్గా ఉన్నటువంటి క్యూమ్ లైక్ స్ట్రక్చర్. సో క్యూమ్ లైక్ అంటే దువ్వెనలో ఎలా మనకి లేయర్స్ ఉంటాయో సో అలాంటి లైక్ దట్ టీత్స్ అనేవి లేదా స్పైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇంటర్మీడియట్ టైప్స్ అంటే మిడిల్ ఆఫ్ ది అంటే ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఈ సైక్లాయిడ్కి టీనాయిడ్కి మిడిల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది మనకి ఈ యొక్క కూమ్ లైక్ టీత్స్ లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో స్కేల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఈ స్కేల్స్ అనేటివి డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్గా మనకి అరేంజ్ అయి ఉంటాయి. బట్ ప్లాకాయిడ్ స్కేల్స్ అంటే త్రూ అవుట్ ద బాడీ ఇన్ ద ఫిషెస్, బాడీలో మోర్ టోటల్గా బాడీని కవర్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మాత్రం కొన్ని ప్లేసెస్ మాత్రమే, సమ్ ప్లేసెస్లో మాత్రమే డిఫరెంట్ పార్ట్స్ కాకుండా డిఫరెంట్ పార్ట్స్లో మాత్రమే ఈ స్కేల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అండ్ హార్డ్ ఏరియాస్లో ఉంటాయి, అంటే ట్రంక్ పార్ట్లో మ్యాక్సిమం ఉంటాయి. సో టెయిల్ పార్ట్లో కొంచెం తక్కువ ఉంటాయి, హెడ్ పార్ట్లో కొంచెం తక్కువగా, అంటే అక్కడక్కడ పార్ట్స్లో మాత్రమే ఉంటాయి ఈ స్కేల్స్ అనేవి. ఓకే, సో బట్ ప్లాకాయిడ్ స్కేల్స్ అనేవి టోటల్ బాడీ అంతా స్కేల్స్ అనేవి కవర్ చేస్తుంది. సో సర్టన్ ఫిషెస్ సచ్ యాజ్ ఫ్లౌండర్స్ మే బియర్ బోత్ టైప్స్ టీనాయిడ్ స్కేల్స్ డార్సలీ. కొన్ని ఫిషెస్లో మనం చూసుకుంటే టీనాయిడ్ స్కేల్స్ అనేవి డార్సలీలో ఉంటాయి, అలాగే సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి వెంట్రలీలో కనిపిస్తాయి అన్నమాట. సో టీనాయిడ్ స్కేల్స్ అనేవి డార్సలీలో కనిపిస్తాయి, అలాగే సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి వెంట్రలీలో కనిపిస్తాయి. సో ఇలా డార్సలీ వెంట్రలీగా ఉన్నటువంటి టీనాయిడ్ స్కేల్స్ అనేవి మనల్ని కవర్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద టీనాయిడ్ స్కేల్స్. ఓకే, నెక్స్ట్ సైక్లాయిడ్ స్కేల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, లేబియో, కట్ల, సిరిహన, మురహల అనేటువంటి ఫిష్. టీనాయిడ్కి ఏంటంటే పెట్స్ అండ్ సన్ఫిష్ ఎగ్జాంపుల్స్. అండ్ ప్లాకాయిడ్కి వచ్చి ఎలాస్మోబ్రాంక్స్. సో యూ విల్ సీ ద టీనాయిడ్ ఫిష్. సో టీనాయిడ్ స్కేల్స్. సో టీనాయిడ్ స్కేల్స్లో ఏంటంటే సో మనకి ఇక్కడ బేసల్ పార్ట్ ఉంటుంది. సో బేసల్ పార్ట్ దగ్గర మనకు పోర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ పోర్ నుంచి మనకి ఏం ఓపెన్ అయి ఉంటాయి, బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ఏంటి దే కమ్ ఇంటు ద స్కేల్స్ పార్ట్కి ఓపెన్ అయినటువంటి సర్క్యులేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద టీనాయిడ్ స్కేల్. సో ఈ టీనాయిడ్ స్కేల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, అంటే ప్లాకాయిడ్ స్కేల్స్ అనేది అరేంజ్ విత్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ది బాడీ.
సో బట్ సైక్లాయిడ్ స్కేల్స్ అనేది ఓవర్లాప్డ్ టు ద సైక్లాయిడ్ స్కేల్స్, బట్ స్టీనాయిడ్ స్కేల్స్లో ఏంటంటే అరేంజ్ విత్ ద నార్మల్గా అరేంజ్ అయినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. బట్ సమ్ ఫిషెస్లో మాత్రం మనకి ఏంటంటే డార్సిలీలో సైక్లాయిడ్ స్కేల్స్ ఉంటాయి, వెంట్రిలీలో టీనాయిడ్ స్కేల్స్ ఉంటాయి. కొన్ని ఫిషెస్లో వెంట్రిలీలో టీనాయిడ్ స్కేల్స్ టైప్ స్ట్రక్చర్ ఉంటాయి. సో కొన్ని డార్సిలీలో సైక్లాయిడ్ స్కేల్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్ని బేస్ చేసుకొని మనకి ఫిషెస్లో ప్లాకాయిడ్ స్కేల్స్, సైక్లాయిడ్ స్కేల్స్, టీనాయిడ్ స్కేల్స్, సో ఈ యొక్క గ్రూప్స్ మెయింటైన్ చేసుకొని మనకి ఏజ్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్. లాస్ట్ది ఏంటంటే గానాయిడ్ స్కేల్స్. గానాయిడ్ స్కేల్స్ అనేది సమ్వాట్ ప్రిమిటివ్ ఆర్గన్స్లో కనిపిస్తుంది, ప్రిమిటివ్ ఫిషెస్లో మనకు ఐడెంటిఫై చేస్తున్నాము. సో ప్లాకాయిడ్ స్కేల్స్లోను, సో యూ విల్ సీ ద గానాయిడ్ స్కేల్స్. వన్స్ ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఓకే, సో దీస్ స్కేల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రిమిటివ్ ఆర్గన్స్, ప్రిమిటివ్ ఫిషెస్ అయినటువంటి యాక్టినోప్టెరిజేలో ఉన్నటువంటి మనకి ప్రిమిటివ్ ఆర్గన్స్ ఉన్నాయి కదా. యాక్టినోప్టెరిజే అంటే ఏంటంటే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, లిపిడిస్టియా అండ్ డిప్నాయ్ ఫిషెస్. నా 2 minutes నానా లైన్లో ఉన్నాను. ఓకే, గానాయిడ్ స్కేల్స్ అనేవి ప్రిమిటివ్ యాక్టినోప్టెరిజే ఫిషెస్లో కనిపిస్తుంది. ప్రిమిటివ్ యాక్టినోప్టెరిజే ఫిషెస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను కార్డేట్ ఎక్స్ప్లెనేషన్లో. సో అంటే క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు వర్టెబ్రేట్స్ని యాక్టినోప్టెరిజే, క్రాసోప్టెరిజేగా డివైడ్ చేశారు. ఓకే, సో ఈ క్రాసోప్టెరిజేని మనం మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, లిపిడిస్టియా అండ్ డిప్నాయ్ ఫిషెస్. యాక్టినోప్టెరిజేని మళ్ళీ ఏం చేసాము, టోటల్గా ప్లాకోడర్మి, కాండిక్టిస్, ఆస్టిక్టిస్, అంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మమ్మల్స్ అని డివైడ్ చేసాం కదా. సో ఈ యాక్టినోప్టెరిజే ఫిషెస్లో మనకి ఏంటంటే ఈ గానాయిడ్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతుంది. So these scales are heavy and have outer layer of hard inorganic enamel-like material called ganosin. So ganosin అనేటువంటి స్ట్రక్చర్ ఉండడం వల్ల సో ఈ సచ్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం గానాయిడ్ స్కేల్స్ అని చెప్తాం. సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హార్డ్గా ఉంటుంది, ఇన్ఆర్గానిక్ మెటీరియల్తో తయారైన స్కేల్స్ ఫామ్ ఉంటాయి, అలాగే ఎనామిల్స్ లైక్ మెటీరియల్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, సో ద మిడిల్ లేయర్ ఈస్ కాస్మిన్ కంటైనింగ్ న్యూమరస్ బ్రాంచింగ్ ట్యూబ్యూల్స్. సో మిడిల్ లేయర్ అనేది కాస్మిన్తో తయారైనటువంటి న్యూమరస్ బ్రాంచింగ్ ట్యూబ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద ఇన్నర్మోస్ట్ లేయర్ ఇస్ థిక్కెస్ట్ అండ్ ఈజ్ మేడప్ ఆఫ్ లామెల్లార్ డర్మ్. ఓకే, సో ఇన్నర్మోస్ట్ లేయర్స్లో మనకి థిక్కెస్ట్గా మేడప్ ఆఫ్ ది లామెల్లార్ బోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఐసోపెక్స్టిన్తో ఫామ్ అవుతాయి. ఓకే, సో దీస్ స్కేల్స్ grow by the addition of new layers of lower as well as upper surface. సో ఇక్కడ స్కేల్స్ అనేవి న్యూ లేయర్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు లోయర్లో ఉన్నటువంటి నుంచి ఫామ్ అయ్యి అప్పర్ సర్ఫేస్లకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ స్కేల్స్ ఆర్ యూజువల్లీ ర్యాంబాయిడ్ ఇన్ షేప్. ఏ షేప్లో ఉంటాయంటే ర్యాండాయిడ్ షేప్లో ఉన్నటువంటి స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆర్టికులేట్ బై పెగ్ అండ్ సాకెట్ జాయింట్స్. ఇక్కడ సాకెట్ జాయింట్స్ అనేవి జాయిన్ అవుతాయి. సో ద గానాయిడ్ స్కేల్స్ ఆర్ బెస్ట్ డెవలప్డ్ ఇన్ ద కాండిక్టిస్ ఫిషెస్. ఇక్కడ ఏంటంటే కాండిక్టిస్ ఫిషెస్లో బెస్ట్ డెవలప్లో మనకి కనిపిస్తాయి. సచ్ లైక్ ఆఫ్ ఫిషెస్ పాలిప్టెరస్, అసిపెన్సెస్ అండ్ లెపిడోసైరస్. సో లెపిడోసైరన్ అనేటువంటి ఫిషెస్లో మనకి ఈ గానాయిడ్ టైప్ ఆఫ్ ఫిషెస్, గానాయిడ్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ దీస్ ఆర్ ఆఫన్ ఆర్ కాల్డ్ గానాయిడ్ ఫిషెస్. ఓకే, గానాయిడ్ ఫిషెస్ అనేవి ఉంటాయి. అలాగే there are in the form of large isolated bony scutes and are present in 5 longitudinal rows at place where there is great wear and tear. సో ఈ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు
సో లాంగిట్యూడినల్ రోస్లో 5 రోస్ అనేది లాంగిట్యూడినల్ రోస్ అనేది ఫామ్ అవుతాయి. సో దిస్ ద గానాయిడ్ స్కేల్స్. ఓకే, సో ఇక్కడ మిడిల్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది, దాని సరౌండింగ్స్లో లేయర్స్ అనేవి గ్రూవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అలాంటి 5 or 6 లేయర్స్ అనేవి ఫామ్ అయినటువంటి గానాయిడ్ స్కేల్స్ అనేవి డర్మల్ స్కేల్స్గా ఉంటాయి. సో ఈ డర్మల్ స్కేల్స్ని మళ్ళీ ఎపిడర్మల్ స్కేల్స్గా మూవ్ అయ్యి సో పైన మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఒక సింగిల్ స్కేల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ స్కేల్స్ అంతా కంబైన్డ్ విత్ బాడీ మీద కవర్ చేసినప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, అర్థమైనా? సో ప్లాకాయిడ్ స్కేల్ అయితే సింగిల్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, బేసల్ ప్లేట్స్ ఉంటుంది. సో దానిపైన స్పిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బాడీ పైన కవర్ చేసినప్పుడు ఓవర్లాప్ లేకుండా కనిపిస్తుంది. సో అలాగే సైక్లాయిడ్ స్కేల్స్లో ఏంటంటే రౌండ్స్ గ్రూవ్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ గ్రూవ్స్ అనేవి మోర్గా ఉండడం వల్ల దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది కనిపిస్తుంది, ఒక దానిపైన ఒకటి అరేంజ్ అయినటువంటి స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే టీనాయిడ్ స్కేల్స్ ఏంటంటే ఒక దాని పక్కన ఒకటి ఉన్నట్లుగా ఈ టీనాయిడ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. సో అలాగే గానాయిడ్ స్కేల్స్లో సర్కిల్ అంటే రామ్డాయిడ్ షేప్లో మనకి ఈ గానాయిడ్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ 4 కాకుండా మెయిన్గా ఏంటంటే కాస్మాయిడ్ స్కేల్స్. సో ఈ కాస్మాయిడ్ స్కేల్స్లో ఏంటంటే కాస్మాయిడ్ స్కేల్స్ అనేది ఆర్ ఫౌండ్ ఇన్ ద కొరాసాప్టెరిజే అనిమల్స్ లైక్ దట్ డిప్నాయ్ ఫిషెస్లో కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద డిప్నాయ్ ఫిషెస్? ఆల్మోస్ట్ ఆల్ అనిమల్స్ ఆర్ లైవ్ respiration in the gills, but dipnae fishes is respiration into the lungs. So lungs in respiratory organs ఉన్నటువంటి ఫిషెస్ వచ్చి డిప్నాయ్ ఫిష్. సో ఈ డిప్నాయ్ ఫిషెస్ ఏమున్నాయి మనకి? ప్రొటాప్టెరస్, నియోసెరిటోడస్, లెప్డోసైల్. సో ప్రొటాప్టెరస్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంది, నియోసెరిటోడస్ ఉంది మనకి ఆస్ట్రేలియాలో ఉంది, లెప్డోసైల్ ఉంది అమెరికాలో ఉంది. సో ఈ 3 అనిమల్స్ 3 ఏరియాస్లోనే ఉన్నాయి కాబట్టి అనిమల్స్ని బేస్ చేసుకొని మనకు జియోగ్రాఫికల్ రీజన్స్ అనేది డివైడ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి, ఏ టైప్ ఆఫ్ యాంఫిబియన్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ మమ్మల్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఆ అనిమల్స్ని బేస్ చేసుకొని డివిజన్ చేయడం అనేది అదే డిస్ట్రిబ్యూషన్ జియోగ్రాఫికల్ రీజన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దాంట్లో మనకు డిప్నాయ్ ఫిషెస్ని బేస్ చేసుకొని 3 రీజన్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. ఆ 3 రీజన్స్ మనకు ఉన్న అనిమల్స్ వచ్చి 3. ఒకటి ప్రొటాప్టెరస్, లెప్డోసైరే అండ్ నియోసెరిటోడస్. ద ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ది స్కేల్స్ ఈస్ థిన్ షేప్లో ఉంటాయి. సో ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి లేయర్స్లో మనం చూసుకుంటే కాస్మాయిడ్ ఫిషెస్లో థిన్గా ఉంటాయి. సో అలాగే ఎనామిల్ లైక్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఎనామిల్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి దేంతో తయారైంటుంది? విట్రో డెంటైన్తో తయారై ఉంటుంది. సో ద మిడిల్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ హార్డ్ నాన్ సెల్యులర్. సో మిడిల్ లేయర్ అనేది హార్డ్గా ఉండి నాన్ సెల్యులర్ కంపౌండ్తో రెడీ అయినటువంటి డెంటైన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో డెంటైన్ లైక్ మెటీరియల్ కాల్డ్ ద కాస్మిన్ అండ్ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ బ్రాంచింగ్ ట్యూబ్యూల్స్ అండ్ చాంబర్స్. డెంటైన్స్లో స్ట్రక్చర్తో ఫామ్ అయినటువంటి బ్రాంచింగ్స్తో ఫామ్ అయిన ట్యూబ్యూల్స్ అండ్ చాంబర్స్ అనేది కాస్మాయిడ్ స్కేల్స్లో మనకు కనిపిస్తుంది. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ మేడప్ ఆఫ్ వాస్కులైజ్డ్ బోనీ సబ్స్టెన్సెస్. ఇన్నర్ లేయర్ చూసుకుంటే కాస్మాయిడ్ స్కేల్స్లో వాస్కులరైజ్డ్ బోనీ సబ్స్టెన్సెస్, ఈ వాస్కులతో తయారైన అంటే హోల్ ఉన్నటువంటి ఓపెన్ ఉన్నటువంటి క్యావిటీ ఉన్నటువంటి బోనీ సబ్స్టెన్స్. హలో, మీ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఎల్లమ్మ ఓకే. సో అలాగా మనకి కాస్మాయిడ్ స్కేల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ది లివింగ్ ఫిషెస్. ఈ కాస్మాయిడ్ స్కేల్స్ అనేవి లివింగ్ ఫిషెస్లో కనిపించింది ఇప్పటివరకు లేవన్నమాట. సో అంటే ఎగ్జిక్టివ్ అనిమల్స్లో ఉన్నాయి, ప్రిమిటివ్ అనిమల్స్లో మనకు కనిపిస్తుంది. So these scales grow by the addition of new isoprene material from below along the edges. Along the edges లో మనకి కాస్మాయిడ్ స్కేల్స్ అనేవి ఫౌండ్ అవుతాయి. సో లివింగ్ ఫిషెస్లో మాత్రం మనకి కాస్మాయిడ్ స్కేల్స్ అనేవి లేవు. ఓన్లీ ఎగ్జిక్టివ్ అనిమల్స్. ఓన్లీ యూ విల్ సీ ద కాస్మాయిడ్ స్కేల్స్ ఇన్ ద ప్రిమిటివ్ ఫిషెస్. అంటే ఎగ్జిస్ట్ అయినటువంటి అనిమల్స్లో మాత్రమే ఈ కాస్మాయిడ్ స్కేల్స్ అనేవి ఉన్నాయి. బట్ డిప్నాయ్ ఫిషెస్లో మాత్రం మనకి ఏం కనిపిస్తుందంటే
సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. బట్ హ్యావ్ లాస్ట్ ద కాస్మిక్ లేయర్, బట్ దానిపైన మాత్రం కాస్మిక్ లేయర్ అనేది కవర్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది స్కేల్స్ ఇది యూజ్డ్ ఇన్ ద మనకు దేనికి యూజ్ అవుతాయి స్కేల్స్ అంటే ద ప్రొటెక్ట్ ద ఓకే. ఈ టైప్ ఆఫ్ స్కేల్స్ అంటే కాస్మాయిడ్, గోనాయిడ్, ప్లాకాయిడ్, సైక్లాయిడ్, టీనాయిడ్. సో ఈ స్కేల్స్ అంతా మోడిఫికేషన్ వేరియేషన్స్ ఎలా ఉందనేసి తెలుసుకున్నప్పుడు సో ఆల్రెడీ ఫిషెస్లో ఏంటి లెబియరోహిత ఎలాస్మోబ్రాంకై, సో డిప్నాయ్ ఫిషెస్ లైక్ దట్ రిమైనింగ్ అనిమల్స్ అంటే టార్పిడో మీరు చూసింటారు కదా. సో టార్పిడో, క్యాట్ ఫిషెస్, ఈల్ ఫిషెస్, సో ఎంబెడెడ్ ద డర్మిస్. సో ఈ డర్మిస్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. సో బట్ కైమిరస్ ఫిషెస్లో మాత్రం జా టీత్స్ నుంచి, షార్క్స్ నుంచి మోడిఫైడ్ స్కేల్స్ అనేవి ఫామ్ అవ్వడం అని జరుగుతుంది. ద టీత్స్ ఫార్మింగ్ ఆఫ్ ది సా ప్రెస్టిస్లో చూసుకుంటే, స్ట్రింగ్ రేస్లో చూసుకుంటే మోడిఫికేషన్ ఆఫ్ ది స్కేల్స్. సో మోడిఫై అయినటువంటి స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ద స్కేల్స్ ఆర్ ద బేస్ ఆఫ్ టైల్ ఇన్ అకాంథరస్ మోడిఫైడ్ ద ఫార్మింగ్ షార్ప్ కటింగ్ స్కేల్స్. సో ఇవి ఇలా ఈ స్కేల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉన్నటువంటి కటింగ్ బ్లేడ్స్తో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ద కాఫర్ ఫిష్ ఆస్ట్రాక్టక్స్ ద స్కేల్స్ ఫ్రమ్ పైలాన్ బోనీ ప్లేట్సెస్, బోనీ స్ట్రక్చర్తో ఫామ్ అయినటువంటి ప్లేట్స్ అనేది ఆర్టికులేటింగ్ విత్ వన్ అనదర్ టు ఫార్మ్ రిజిడ్ ప్రొటెక్టివ్ బాక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద గ్లోబల్ ఫిష్ టెంట్రోడాన్ అండ్ ద డియోడనల్ టైప్ ఆఫ్ స్కేల్స్ అనేది ఎలాంగేట్ ద ప్రొటెక్షన్ ద స్పైన్స్. సో స్పైన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ద జాయింటెడ్ ఫిన్ రేస్ బోనీ ఫిషెస్ ఆర్ ఆల్సో కన్సిడర్ ద మోడిఫైడ్ స్కేల్స్. సో జాయింటెడ్లో ఉన్నటువంటి ఫిన్ రేస్ అనేవి మోడిఫైడ్ స్కేల్స్ అనేవి మనకి బోనీ ఫిషెస్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇన్ బేసిక్ షార్క్ అనిమల్స్లో చూసుకున్నప్పుడు గిల్స్ ఫామ్ అయి ఉంటుంది కదా. గిల్ ర్యాకెట్స్ దగ్గర మాత్రం సమ్ టైప్ ఆఫ్ మోడిఫైడ్ ద స్కేల్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద గిల్ పౌచెస్ దగ్గర స్కేల్స్ అనేవి వేరే మోడిఫై అయినటువంటి స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద స్కేల్స్ అలాంగ్ ద లాటరల్ లైన్ ఆఫ్ ది ఫిష్. సో మీకు ఆల్రెడీ ద లాటరల్ లైన్ సిస్టమ్. సో లాటరల్ లైన్ ఈజ్ ద యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆర్గన్స్గా వర్క్ చేస్తుంది. సో సెన్స్ ఆర్గన్స్గా ఉన్నటువంటి ఆ ఏరియాస్లో ఎగ్జిట్ ఆఫ్ ది కెనాల్ ఓపెన్ అయినటువంటి సిస్టమ్ అనేది స్కేల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇన్ సీ హార్స్ మీన్స్ హిప్పో క్యాంపస్ అన్నమాట. సో ఈ హిప్పో క్యాంపస్ అనిమల్స్ పైప్ ఫిష్ స్కేల్స్ అనేవి ఫ్యూజ్డ్ అయినటువంటి ప్రొటెక్టివ్ పాత్వేస్లో తయారైనటువంటి బాడీ స్ట్రక్చర్ అనేది ఆ హిప్పో క్యాంపస్ అనిమల్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ స్కేల్స్ ఏమవుతాయంటే ఫ్యూజ్డ్ స్ట్రక్చర్లో ఫామ్ అయింటాయి. సో నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే యూజెస్ ఆఫ్ స్కేల్స్. ఈ యూజెస్ ఆఫ్ స్కేల్స్ అనేది చాలా ఎలా ఫిషెస్కి యూజెస్ అవుతాయి, ఉపయోగపడతాయి అన్నప్పుడు స్కేల్స్ ఫామ్ ఏ ప్రొటెక్టింగ్ కవరింగ్ ఆఫ్ ఎగ్జోస్కెల్టన్ ఆన్ బాడీ. సో బాడీలో ఉన్నటువంటి ఎగ్జోస్కెల్టన్ కవర్ చేసేటువంటి ప్రొటెక్టివ్ నేచర్ ఉన్నటువంటి యూజెస్ ఆఫ్ ది స్కేల్స్ అనమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ స్కేల్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రూప్. సో ఈ స్కేల్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు బ్రాడ్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది మనకి గ్రూప్ ఆఫ్ ఫిషెస్లో యూస్ఫుల్గా కవరింగ్ అయినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి యానిమల్స్లో మనకి ఈ స్కేల్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో దస్ అమంగ్ ద ఫిషెస్ ప్లాకాయిడ్ స్కేల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కాండిక్టిస్. సో ఈ యొక్క ఫిషెస్లో మనం చూసుకున్నప్పుడు ప్లాకాయిడ్ స్కేల్స్ అనేటివి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కాండిక్టిస్. కాండిక్టిస్ అనిమల్స్ ఏంటి? ఎలాస్మోబ్రాంక్ ఫిషెస్ లైక్ ద స్కోలియోడాన్ అనిమల్స్. సో అలాగే గోనాయిడ్ స్కేల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రిమిటివ్ బోనీ ఫిషెస్. సో గోనాయిడ్ స్కేల్స్ అంటే ప్రిమిటివ్గా ఉన్నటువంటి అంటే పెట్స్ ఫిషెస్, సన్ ఫిషెస్ ఇలా దట్ ఈ ఫిషెస్లో మనకు ప్రిమిటివ్ బోనీ ఫిషెస్లో గోనాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో వైల్ ద సైక్లాయిడ్ అండ్ టీనాయిడ్ స్కేల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హైయర్ టీలియాస్ట్ అనిమల్స్. సో సైక్లాయిడ్ స్కేల్స్ అండ్ టీనాయిడ్ స్కేల్స్ అనేవి ఆర్ ఫౌండ్ ఇన్ ద హైయర్ టీలియాస్ట్ అనిమల్స్. సో హైయర్గా ఉన్నటువంటి టీలియాస్ట్ అనిమల్స్లో మనకి ఈ సైక్లాయిడ్ స్కేల్స్ అండ్ టీనాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో సమ్ టైమ్స్ ద స్కేల్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ సపరేటింగ్ ఆర్డర్స్ అండ్ ఫ్యామిలీస్. ఈ స్కేల్స్ని బేస్ చేసుకొని మనకు సపరేట్ క్లాసిఫికేషన్ అనేది ఫామ్ చేస్తున్నారు అనమాట.
సో సపరేట్ ఆర్డర్స్ కానీ సపరేట్ క్లాసెస్ కానీ డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దస్ సైలూరిన్ ఫిషెస్ ఆర్ స్కేల్లెస్ అండ్ క్యాన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద సిప్రినాయిడ్స్. సైలూరిన్ ఫిషెస్లో మనకి ఏంటంటే స్కేల్లెస్ కనెక్ట్ ఫిషెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ స్కేల్స్ ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫాజిల్ ఫిషెస్. సో ఫాజిల్ ఫిషెస్లో కూడా మనకి సమ్వాట్ యూ సీ ఇన్ ద స్కేల్స్ ఇన్ ద ఫిషెస్, స్కేల్స్ ఉన్నటువంటి ఫిషెస్ అనేవి కనిపించాయి. అండ్ ఇన్ క్లాసిఫైయింగ్ ద ఎక్స్టింక్షన్స్ ఫిషెస్, ఎక్స్టింక్షన్ అనిమల్స్లో కూడా మనకి స్కేల్స్ అనేవి క్లియర్గా కనిపించాయి. ఆఫ్టర్ దట్ స్కేల్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ది స్టడీ ఆఫ్ ది ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఫిషివర్స్ animals. Okay, in cyclid and canine scales are considered with the help of the calculating the age of growth rate of fishes. ఏజ్ యొక్క గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఈ స్కేల్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని. సమ్ టైమ్స్ సమ్ స్పీసీస్లో సీజనల్ గ్రోత్ విత్ ద అపరెంట్ ఆఫ్ ది లైన్స్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది స్కేల్స్. సీజనల్ గ్రోత్స్ అంటే మనకి వింటర్ సీజన్లో ఒక టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, సమ్మర్లో ఒక టైప్ ఆఫ్ గ్రోత్ అనేది ఫిషెస్లో కనిపిస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే దే గో విత్ ద మైగ్రేషన్. సో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మైగ్రేషన్ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆ మైగ్రేషన్ అప్పుడు మనం రీప్రొడక్టివ్ కోసం వెళ్తే, అలాగే ఫుడ్ యొక్క కొలాప్స్ అయిన అంటే ఫుడ్ అనేది దొరకనప్పుడు అక్కడ ఇంకొక చోటుకి వెళ్ళి మైగ్రేషన్ అనేది ఫిషెస్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. సో అలా ఇక్కడ స్కేల్స్ యొక్క డిపెండ్స్ ఆన్ ది యూస్ఫుల్ ఏంటంటే మెయిన్గా ప్రొటెక్టివ్ ఆఫ్ ది బాడీ, అలాగే కన్సిడర్ ద ఏజ్ ఆఫ్ గ్రోత్ అండ్ రేట్ ఆఫ్ ఫిషెస్, అలాగే ఇన్నర్ సైడ్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. రిమైనింగ్ అనిమల్స్ ఏమన్నా ఎనిమీస్ ఏమన్నా ఫైట్ చేసినప్పుడు దే ఫైట్ అగైనెస్ట్ ద అనిమల్స్ని ఫైట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ స్కేల్స్ అనేవి మెయిన్గా ఉపయోగపడతాయి. ఓకే, సో దిస్ ఇస్ యువర్ స్కేల్స్ ఇన్ ద ఫిషెస్. ఓకే, సో టుమారో క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్ అండ్ డిప్ నైట్ ఫిషెస్. ఓకే.